శ్రీమాత శ్రీచక్రమందలి అవ్యక్త త్రికోణ మధ్యంతర బిందురూపిణియే శ్రీమాత. ఇదే సార్వత్రిక లేక సర్వత్రిపుటి. శ్రీ అంటే పర, మా అంటే అవ్యక్త, తా అంటే వ్యక్తావ్యక్త. శ్రీ అంటే పరాని భావిస్తే మా తా అన్న రెండు శివశక్తి స్వరూపములుగా శివశక్తి బిందువులుగా అయినాయి. అందువలన బిందురూప లలిత అయింది. తత్ వికసరము ఆ స్పందము. అదే అవ్యక్త త్రికోణం శ్రీచక్ర మధ్యంలో. అది పశ్యంతీనాద రూపమయ్యింది. అష్టకోణము మధ్యమా స్వరూపము గలది. మిగిలిన శ్రీచక్రమంతా వైఖరీనాద స్వరూపము కలది. శ్రీ అన్నది వైఖరీ వర్ణం. దానికి మాత అయిన పరమేశ్వరియే శ్రీమాత. శ్రీసూక్తంలో జాతవేదో మమావహ అని ఉంది. ఇక్కడ త కారం అమృత బీజం, ఆ త కారం జాతవేద సంజ్ఞా కలది. మా ను ఆవహించడం చేత శ్రీ అన్న ఉపాస్య తేజస్సు గాయత్రి అయింది అన్నది శ్రీమాతలోని గూఢాతి గూఢమైన నిగూఢ అర్థం. లలితా ఉపాస్య రూపమే గాయత్రి. అదే శ్రీ, అదే ఓం, ఆ, ఈ, ఉ, ఉన్ అన్న వ్యాకరణా సూత్రంలో గాయత్రి ఉంది. శ్రీచక్రాంతర త్రికోణంలో స్వరాల దృష్టిలో చూస్తే ఊర్ధ్వ కోణం ఆ, దక్షిణ కోణం ఈ, ఉత్తర కోణం ఉ. ఈ త్రికోణ స్పంద ప్రతిస్పంద పరిక్రమ పరిభ్రమ పరిచాలన పరిశోధనాత్మకమైన వివిధ ఆకారములే వ్యాపినిగా పంచాశద్ వర్ణములు అయినవి. అంటే 50 మాతృకా బీజములు అచ్చులు హల్లులుగా అయినాయి. సమస్త సృష్టి యొక్క భాషా సారస్వత స్వరూపమంతా ఇందులో గర్భితమై ఉంది. ఆ, ఈ, ఏ ఇదే విశ్వ యోని వాక్రువ బీజం. దీనికే విశ్వగర్భ అనే పేరు కూడా ఉంది. ఆ, ఉ ఒక బిందు రూప శివ స్తుత. దానికి బిందువు కలిపితే ప్రణవము అయింది. అదే స్వర్ణ గర్భ, అదే మూల ప్రకృతి, అదే అవ్యక్త. ఆ, యం, ఐం ఇది వాగీశ్వరి రూపమయ్యింది. ఆ అంటే అనుత్తర, ఈ అంటే ఇదమ్మద, ఉ అంటే ఉమ. ఆ ఉమయే శ్రీమాత. ఉమాంతేతి ఉమ. అంటే ఈశ్వరుడు అని మాతేతి నియమించేది కాబట్టి ఉమ అయింది. ఉమ యొక్క వర్ణ వ్యత్యోతంతోనే మాలో ఉన్న ఆ కారాన్ని ఊ కంటే ముందు తీసుకుని వస్తే అది ఓంకారము అవుతుంది. ఆ ఉమయే సమస్త సృష్టికి మూల కారణమైన ప్రణవ నాదమోయింది. శ్రీమాత్రే నమః. నమః శివాయ. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.